రాజకీయం అంటేనే పొద్దుగాల లేస్తే పడరాని పార్టీల మీద దుమ్మెత్తి ఓసుడు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు షికాతులు చెప్పుడు గిదేనా? లీడర్లందరూ ఒక్క తీరుగానే ఉంటారా అంటే అస్సలుండరు. రాజకీయాలలో కూడా కొంతమంది అజాత శత్రువులుంటారు, అంటే వాళ్లకు దుష్మన్లే ఉండరు. ఇగో ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట అసంటో పెద్ద మనిషిదే, చూడుర్రి. పెద్ద మనిషి అంటే ఎవరిలో కొత్త ఆయన అనుకునేరు. మన అలాయ్ బలాయ్ దత్తాననే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారు ప్రజల కథే నా ఆత్మకథ అని ఓ పుస్తకం రాసిండు. ఐతారం నాడు పట్నంలో ఉన్న శిల్పకళా వేదికల పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆ పుస్తకాన్ని అందరికి పరిచయం చేసిండు. ఇక దత్తన్న అంటే అందరికి చుట్టమే, అందరికి పాయిరమే. అందుకే పెద్ద మనుషులంతా పోయిండ్రు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేరే వేరే రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి గిట్ల పెద్ద పెద్ద లీడర్లంతా పోయిండ్రు. అందరికంటే ముందుగాల దత్తన్న గురించి సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో చూడర్రే. వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు. ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు. నాకు వారితో ఉన్న 40 సంవత్సరాల అనుబంధంలో 40 సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా. అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు కూడా దత్తన్న గురించి గట్టిగానే మాట్లాడిండు. ఎవ్వలతోని లొల్లులు పెట్టుకోడు, ఆయన లెక్క రాజకీయం చేసుడు కష్టం అన్నట్టు మాట్లాడిండు సారు. ఇట్లనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు దత్తన్న గురించి చెప్పుకుంటా బూతులు మాట్లాడే లీడర్లకు సురుకులు పెట్టిండు. విలువలతో కూడిన రాజకీయం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు, పొదులైన విమర్శ చేసేటప్పుడు కూడా అవి అర్థవంతమైనవిగా ఉండాలి, పొదురుగా ఉండాలి. అంతేగాని మనం దిగజారేట్టుగా మాట్లాడకూడదు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, ప్రతి విమర్శలు ఉండాలి. విమర్శ లేకపోతే మజా లేదు. కానీ విమర్శ సంస్కారవంతంగా ఉండాలి. బూతులు మాట్లాడేటోళ్లకు పోలింగ్ బూతులతోనే సమాధానం చెప్పాలి అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక అందరి ముచ్చట్లు ఒడిచినాక ఆఖరికి దత్తన్న ఏమన్నాడంటే, ఆ కార్యకర్తల యొక్క సహాయం వల్ల, వాళ్ళ యొక్క కృషి వల్ల, వాళ్ళు చేసినటువంటి సహాయం వల్లనే నేను ఇవాళ కేంద్ర మంత్రి గవర్నర్ కాగలిగాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా కార్యకర్తలను మర్చిపోవాలని, కార్యకర్తలైన ఆస్తి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి కార్యకర్తలు వాళ్ళకు నేను ఎంతో రుణపడి ఉన్నామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ గదన్నట్టు అందరూ సాధించిండ్రు కాబట్టి గింతెత్తుకు ఎదిగినా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఏమైనా ఎన్ని పదవులు వచ్చినా ఒద్దికతోని ఉండు దత్తన్నను చూసే నేర్చుకోవాలి అనుకుంటుంటారు చాలా మంది.